ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం కొండగట్టులో జరిగిన గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ ఆంజనేయ స్వామి కొలువై ఉన్న కొండగట్టు దేవస్థానంలో చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధానార్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన 20వ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ భక్తిని చాటుకున్నారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి పలువురు భక్తులతో పాటు అంజన్న దీక్షాదారులు తరలివచ్చి భజనలు సంకీర్తనలతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకుని దీక్షాదారులు మాలా విరమణ చేశారు. కాగా వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ వడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. अष्टैश्वर्या अष्टकाम्यार्थ मनोवांछा फला सिद्ध्यर्थम श्री सीतारामांजनेय स्वामी देवता తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమత్ విజయోత్సవాలు వీటిని చిన్న జయంతి ఉత్సవాలు అంటారు. 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వాములు కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, ఇరుముడి సమర్పణ చేస్తున్నారు, మాలా విరమణలు కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు. ఈ గుంపుడు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు. ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. అది కార్యక్రమాలు స్వామివారికి బలపంచామృత అభిషేకాలు, తిరుమంజనం, స్నపన తిరుమంజనం, ఊంచల సేవ, శాస్త్ర దీపాలంకరణ, గరుడవాహన సేవ, ఇంతకంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం కనుక ఇంకా ఎక్కువగా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 జయంతులలో కూడా భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్.